మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి. ఈరోజు వీడియోలు ఎక్కువగా పెట్టలేకపోయాను. పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళతోనే ఎక్కువ టైం సరిపోయింది. వీడియోలు అయితే చాలా ఉన్నాయి కానీ ఎడిట్ చేసుకొని అప్లోడ్ చేయడానికి మాత్రం టైం కుదరలేదండి. ఇక పిల్లలు వచ్చారు కదా, అమ్మా నాన్నకి రమ్మని ఫోన్ చేస్తే పండగ వస్తుంది కదరా, మీరే వద్దురులే, మేము ఎందుకు పొలానికి ముందు కొట్టుకోవాలని నాన్న చెప్పిండు. మా వారు ఊకోలేదు, లేదు బాబా రావాల్సిందే, పిల్లలు వస్తే మీరు రారా అని గట్టిగా అడగబట్టి వచ్చారు. అంటే పిల్లలు వస్తే వస్తారు కానీ పనులు ఉంటాయి కదా వాళ్ళకి కూడా. నాన్న పొలానికి ముందు కొట్టాలండు. సరే ముందు కొట్టిన తర్వాతే రండి అని ఈయన చెప్పారు. ఇక ముందు కొట్టి ఆ తర్వాత వచ్చేసారు. ఇదిగోండి పెద్దనాన్న జున్నుబాలు పంపించారండి. వాళ్ళ గేదె నిందంట. కొంతమంది ఏం చేస్తారంటే ముర్రుబాలు తాగరండి, గేదెలకు మంచిదని ఆ ముర్రుబాలు తీసి మళ్ళీ గేదెలకే పెడతారండి. కానీ మాకు ఈ పాలు అంటే గేదె ఈనిన తర్వాత మొదటిసారిగా తీసే పాలు జున్ను అంటే మా పిల్లలకి బాగా ఇష్టం. అందుకనే ఎక్కువగానే పంపించిండు పెద్దనాన్న. వాటిని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేశాము. ఇక మన ఇంటికి అమ్మా నాన్న వచ్చినా, మనం పుట్టింటికి వెళ్ళినా, మన పిల్లలు మన ఇంటికి వచ్చినా పండగ వాతావరణమే కదా ఎవరింట్లోనైనా. మళ్ళీ ఇక్కడ మీరు అనుకోకండి పుట్టింటి వాళ్ళు వస్తేనే మీకు పండగ, మెట్టినింటి వాళ్ళు వస్తే పండగ కాదా అని మాత్రం అనుకోకండి. మా అత్తయ్య గారు మామయ్య గారు ఉన్నప్పుడు మాకు పెద్ద పండగ లెక్కే ఉండేది. వాళ్ళు లేరు కదా, ఇక మాకు ఏదైనా వీళ్ళే. ఇక లియోగాడు బిల్డప్ మామూలుగా ఉండదండి. మన వాళ్ళు ఎవరన్నా వస్తే చాలు ఆ తోక ఊపి 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 చూడడానికి మనకు విసుగు వస్తుంది తప్పితే వాడికైతే విసుగు రాదు.